హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నీట్ రీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కు రిజల్ట్ వచ్చింది. సో ఇంకా అప్డేట్ ఇవన్నీ చూసే ముందు వీడియోని లైక్ చేసి మీరు సీరియస్గా వెయిట్ చేసే స్టూడెంట్ అయితే కౌన్సిలింగ్కు అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సో 1563 మందికి మార్క్స్ ప్లస్ ర్యాంక్స్ రెండూ మారుతాయి. సో వాళ్ళకు మారినప్పుడు ర్యాంక్స్ మిగతా వాళ్ళకు కూడా మారుతాయి. మార్క్స్ మారవు మిగతా వారికి, కానీ ర్యాంక్ అయితే మారుతుందని మొన్న వీడియోలోనే నేను చెప్పాను. సో అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ అందరి ర్యాంక్స్ అయితే మారాయి. మార్క్స్ మాత్రం ఆ 1563 మందికే మారాయి, కానీ ర్యాంక్స్ అందరికీ మారడం జరిగింది. అండ్ వీళ్ళందరికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్ కూడా వాళ్ళు 6థ్ నాడని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో 6థ్‌కు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దీన్ని డిలే చేసిన కొద్దీ వివాదాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఈ కౌన్సిలింగ్ కూడా అతి త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు అప్పుడు ర్యాంక్ ఎంతొచ్చింది, ఇప్పుడు ఎంత మారింది అనేదైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఇప్పుడు కౌన్సిలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా వస్తుంది అండ్ మీ లోకల్ ర్యాంక్స్ కూడా ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ లిస్ట్ వచ్చిందంటే ఇంకా లోకల్ ర్యాంక్స్ రావడమే. నేను మొన్న వీడియోలో చెప్పాను, జూన్ 4 వరకు లోకల్ ర్యాంక్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఫస్ట్ డిస్‌ప్లే లిస్ట్, దానికి సంబంధించిన అప్డేట్‌తో నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.